ప్రేమించిన అమ్మాయిని చేసుకోవాలా? లేదంటే గనక ఆల్రెడీ మాటిచ్చినందుకు మా పేరెంట్స్ అందరూ వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవాలి. నాకు ఏది అంతుపట్టలేని స్టేజ్‌లో ఉన్నాను మేడం. అలాంటి టైంలో ఆ అమ్మాయి మా ఊరొచ్చింది. విజయవాడొచ్చింది. విజయవాడొచ్చి ఒక బాబుతో వచ్చింది. "ఈ బాబుకి తండ్రి నువ్వే" అంది. నాకొక్కసారిగా అసలు ఏమీ అర్థం కాలేదు. నేను బాబుకి తండ్రేంటి? అసలు మన మధ్య జరిగింది కూడా అంత ఇదేం లేదు కదా! నేను తండ్రేంటి? అప్పటికే మా ఇద్దరికి 2 సంవత్సరాల గ్యాపొచ్చింది. అంటే "నువ్వు ఇప్పుడు ఈ అబ్బాయిని నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నన్ను పెళ్లి చేసుకోకపోతే గనక నిన్ను ఏం చేయాలో చేస్తాననంటే" ఆ అమ్మాయిని కూర్చోపెట్టి చెప్పాను. "ఇగో నాకు పెళ్లి కుదిరింది. నీ గురించి నేను చేయాల్సినవన్నీ చేశాను. ఇగో మెడికల్ రిపోర్టులు సూసైడ్ వరకు ఎళ్ళొచ్చాను. ఇప్పుడు దయచేసి నన్ను నువ్వు ఇచ్చేయకు. నాకు పెళ్లి కుదిరింది. మా వాళ్ళు తలెత్తుకునేలా చేయాలనుకుంటున్నాను. అది అంటే, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను. నేను నువ్వు పెళ్లి చేసుకునే మండపానికొచ్చి కూడా నిన్ను మెడ పెట్టుకొని తీసుకెళ్తాను నేను. వాళ్ళందరికీ నేను చెప్తాను. ఇగో నన్నిలా మోసం చేశాడు. పుట్టిన బాబు ఇతనే అని చెప్పి, వీడికి పుట్టిన బాబు ఇతనే అని చెప్పి చేస్తాను అని చెప్పారు. నాకు దీని గురించి వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడాను. తర్వాత మా పేరెంట్స్‌కి చెప్పాను. పోలీస్ స్టేషన్‌కెళ్ళాను. సైకియాట్రిస్ట్‌ని కలిసాను. ఎవరిని కలిసినా ఏంటంటే సైకియాట్రిస్ట్ గారిని కూడా కలిసినప్పుడు దీనికి ఒక సమాధానం ఒకటే ఉంటుంది. అదేంటి అనంటే కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకొని ఏదైనా చేయడానికి ఏమన్నా చూడండి. మీరు సూసైడ్ అలాంటివి చేసుకోవద్దు. నిజంగా ఆయన చెప్పిన కొన్ని మాటల వల్ల నేను సూసైడ్‌కి కూడా వెనక్కెళ్ళానండి. ఇప్పుడు నాకు మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నాకు మళ్ళీ ఇదంతా వద్దు అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ అమ్మాయి మాత్రం నన్ను వదలట్లే. నాకు మీరే ఏదోటి దారి చూపించాలి, ఏదైనా చెయ్యాలి అని చెప్పి మిమ్మల్ని నేను సంప్రదించానండి. మీరు చెప్పే విధానాన్ని చూస్తే మీరు చాలా మెచ్యూర్డ్, బాగా చదువుకున్న వాళ్ళు అండ్ చాలా ఫేసెస్ నుంచి బయట పడ్డవాళ్ళు. అదైతే నాకు బాగా తెలుస్తోంది. అసలు నాకు ఫస్ట్ తెలియాల్సిందేంటంటే మీరు చెప్పిన దాంట్లో నాకు చాలా క్వెషన్స్ ఉన్నాయి. మీరు మీది ఎన్నేళ్ల లవ్ అండి? మాదొచ్చేటప్పటికి 5 ఇయర్స్ అండి. 5 ఇయర్స్. మరి తను 5 ఇయర్స్ లవ్ అన్నప్పుడు తను మిమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందంట అనుకుంటున్నారు మీరు? ఆ టైంలో నాకనిపించింది ఏంటి అనంటే, నాకు చూపించిన రీజన్ ఏంటంటే నేనేదో అనుమానిస్తున్నాను అని. ఓకే. నేను అనుమానిస్తున్నాను అని వెళ్ళిపోయానని చెప్పింది. కానీ అప్పటికే ఆ అమ్మాయికి ఏవేవో మెసేజ్‌లు వస్తూ ఉండేవి. హ్మ్. ఆ అమ్మాయి సీక్రెట్‌గా ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. నేను అప్పటికి వదిలేసానండి. నేను సరేలే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సో ఎవరో అయ్యుంటారు. మనం అనుమానిస్తే గనక జీవితం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి నేనింకా అలా అన్నీ పట్టించుకోలే. బట్ ఆ అమ్మాయి ఏంటంటే దాన్ని సాకుగా చూపించి, "నువ్వు నన్ను అనుమానిస్తున్నావు." ఉన్నదానికి లేని దానికి గొడవలు పెట్టుకోవడం. ఇవన్నీ చేస్తూ వెళ్ళిపోయింది. సరే. మీరు అర్థం చేసుకున్నారు. అమ్మాయి చిన్న చిన్నది గొడవ పడింది. 5 ఏళ్ల మీ లవ్ కాబట్టి మీరు నార్మల్‌గా మాట్లాడడానికి ఏమైనా ట్రై చేసారా? లేదంటే ఎప్పుడన్నా అనుమానం వచ్చి ఆ అమ్మాయి మీద చేయి చేసుకోవడం, లేదంటే గట్టిగా అరవటం, తిట్టడం లాంటిది ఏమైనా చేసారా? ఒకసారి మా మా మధ్య జరిగిన ఈ గొడవలకి వాటికి ఒకసారి చంపేద్దామని అనుకున్నాను మేడం ఒక రాత్రి. కుదరలేదు ఆ రోజు నైట్ మిస్ అయిపోయింది. అది కూడా కోపంతో జరిగిన సిట్యుయేషన్ మేడం. ఎందుకు అంటే చంపేంత సిట్యుయేషన్ చంపేటంత ఎందుకొచ్చింది? అది చాలా సిట్యుయేషనా? స్ట్రాంగ్ వర్డ్. మీరు ఓపెన్ స్టేజ్‌లో మాట్లాడుతున్నారు. అంత క్రూయల్ మెంటాలిటీ ఎందుకొచ్చింది మీకు? ఔట్ ఆఫ్ కంట్రోల్. అసలు మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? ఇద్దరు కలిసి ఉండడం, హ్మ్. అంటే ఇష్టమైతే పెళ్లి మానసికంగా కలిసి ఉండడమా? శారీరకంగా కలిసి ఉండడమా? 2 అంటే రకాలుగా. ఈ రోజు జనరేషన్‌లో లవ్ అంటే ఫిజికల్ రిలేషన్ కామన్ అయిపోయింది. ముందు ఫిజికల్‌గా కమిట్ అయిన తర్వాత మిగతా దానికి లవ్ అని ఒక పేరు పెట్టుకొని మాట్లాడుతున్న సీను. అందువల్ల మీరు ఈ రోజు ఈ స్టేజ్‌లో కూర్చున్నారు. ఎందుకంటే దానికి ఎంత లీగాలిటీ ఉందో మీలాగా బయట ఎంతమంది సఫర్ అవుతున్నారో నేను చెప్తాను తర్వాత. ఎందుకంటే మీరు అప్రోచ్ అయ్యి 5 ఇయర్స్ మీ ఇద్దరున్న లివ్ ఇన్ కూడా కాదు. మీరు దానికి ఒక అపరూపమైన పేరు పెట్టారు లవ్వు అని. లవ్వు అని పేరు పెట్టినప్పుడు మీ మధ్య ఫిజికల్ కమిట్మెంట్ అయ్యిందా లేదా? ఇది నేను అడుగుతున్నా. అయింది మేడం. సో 2 ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి తీసుకొచ్చిన బాబు మీ బాబా కాదా అనేది కూడా మీకు డౌటా? నాకు డౌట్. ఎందుకు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది కదా! ఆ టైంకి ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత వేరే వాడిని పెళ్లి చేసుకుంది మేడం. ఓహో! ఇదెట్లా తెలిసింది మీకు? మీరు ఆల్రెడీ టచ్‌లో ఉన్నానన్నారు ఆ అమ్మాయితో. అది వెతికాను ఆ అమ్మాయి గురించి ట్రేస్ ఔట్ అవ్వలేదు. కాబట్టి నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయానండి అన్నారు కదా! మాకు కామన్‌గా ఒక ఫ్రెండ్ ఉన్నారు మేడం. ఆ! అంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాకు దూరం అయిపోయారు. బట్ వాళ్ళ నుంచి తెలిసిందేంటంటే, ఆ అమ్మాయి ఇప్పటికైనా హ్యాపీగా బతుకుతోంది. నువ్వు డిస్టర్బ్ చేయకు. ఓకే. అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఆ పుట్టిన బాబు మీ బాబు కాదని మీరు అనుకుంటున్నారా? అసలు నా బాబు కాదండి. కానీ ఫిజికల్ రిలేషన్‌షిప్ అయితే ఉంది సురేష్. ఉంది. హుహు. హుహు. మరి ఆ అమ్మాయి మీద అనుమానం పడుతూ ఫిజికల్ రిలేషన్‌షిప్ పెట్టుకోవటం అన్నది ఎంతవరకు సబబది? అంటే ఆ టైంలో మేము పొద్దున పూట కొట్టుకున్న రాత్రి పూట కలిసిపోయేవాళ్ళం సార్. హ్మ్. మాకు అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండేది కాదు. హ్మ్. తను కూడా నాకు సపోర్ట్ చేసేది. హ్మ్.
బట్ ఇలా జరుగుతుందని అయితే నేను అనుకోలేదు సార్. సో అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు నువ్వు లిటరలీ అంటే డిప్రెషన్ ఫీల్ అయ్యాను, తాగుబోతయ్యాను, చేసేటటువంటి ఉద్యోగం మీద ఫోకస్ కూడా పోయిందని పెద్ద పెద్ద మాటలు చెప్పావు కదా. వాస్తవానికి నువ్వు ఆడుకున్నటువంటి అమ్మాయి నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది, తన దారి తను చూసుకుంది. నిజానికి నువ్వు డిప్రెస్ అయ్యావా, హ్యాపీ అయ్యావా? అది నేను చెప్పలేను సార్. ఎందుకంటే నువ్వు నిజంగా డిప్రెస్ అయ్యేటటువంటి వాడు అయితే కనుక, నిజంగా నీది అంత స్వచ్ఛమైనటువంటి ప్రేమ, అంత పదిలమైనటువంటి ప్రేమ అయితే కనుక, ఆ అమ్మాయి వెనక్కి వచ్చినప్పుడు నువ్వు ఎగిరి గంతేయాలి. కొడుకు ఎవరు కొడుకు అనేటటువంటి అంశాన్ని తీసి Secondary పక్కన part. పెట్టేసి, నేను ఈ 5-6 సంవత్సరాల పాటు ప్రేమించినటువంటి అమ్మాయి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయి వేరే వాడితో కాపురం చేసినా, సంసారం చేసినా, పెళ్లి చేసుకుని విడిపోయినా కూడా అట్లీస్ట్ నా ప్రేమ నాకు తిరిగి వచ్చిందని చెప్పి ఎగిరి గంతేయాలి. అమ్మ నాన్న మీరు ఏదో తూతూ మంత్రంగా తీసుకొచ్చిన సంబంధాన్ని నేను వెనక్కి పెడుతున్నాను, నా ప్రేమించిన అమ్మాయి నాకు తిరిగి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని స్వీకరిస్తున్నానని చెప్పి ఆనందపడాలి. అప్పుడు నువ్వు వాస్తవానికి ఆ 2 years పాటు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళావు అన్నది మేము నమ్మగలం. బాబు వయసు ఎంత ఉండొచ్చు? అబ్బాయికి ఇప్పుడు ఒక 8 months 9 months. 8 months 9 months. సో వాస్తవాలు చెప్పాలి ఇక్కడ సురేష్. ఇప్పుడు ఏంటంటే నువ్వు బాధితుడి కింద ఇక్కడికి వచ్చావు, అన్ని చోట్లకి తిరిగి ఇక్కడే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్మకంతో వచ్చావు. మేము చాలా ఫీల్ అయ్యాము, మేడం కూడా ఫీల్ అయ్యారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాస్తవానికి నువ్వు నిజంగా డిప్రెస్ అయ్యావా ఆ ఫేస్ లో? లేదంటే అమ్మ పీడ ఒరిగిపోయిందిరా బాబు, గడిపినంత కాలం మనం గడిపాము, ఇప్పుడు ఆ అమ్మాయి గుడ్ బై చెప్పింది, మనం ఏదో తల్లిదండ్రులు చెప్పిన సంబంధం మనం చట్టపట్టకు వేసుకుని మనం వెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నావా? 10 రోజులు మాత్రం డిప్రెస్ అయ్యాను సార్. దాని తర్వాత నుంచి అమ్మాయి అన్నట్టే ఉండింది. ఎందుకంటే మన కాదనుకుని వెళ్ళారు, ఎప్పుడో ఇప్పుడు తిరిగి వస్తుందిలే మళ్ళీ కుక్కలాగా అన్నట్టు నేను అనుకున్నాను. కానీ బాబోయ్, ఓ, నీ ఇందాక పెద్ద చాలా పెద్ద మెచ్యూర్డ్ గా మాటలు. మాట్లాడినట్టుగా బాగా ఒక చదువుకున్న వాళ్ళు ఆడపిల్ల కుక్క మాట్లాడారని అని చెప్పేసి అట్లాంటివి అన్నాను అనకూడదు నేను. కదా. ఆహా, చాలా చక్కగా చెప్పారు మొత్తం. చంపేటంత కోపం చంపేద్దాం అన్న దగ్గర ఫస్ట్ నాకు కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇంకా కుక్క ఎలాగైనా తిరిగి వస్తది, ఇవే మాటలండి ఆడవాళ్ళతో మాట్లాడే మాటలేనా అవి? అది నా సైకలాజికల్ ప్రాబ్లం మేడం. అది మీరు వేలెత్తి చూపించడం అయితే అలా ప్రాబ్లం చూపిస్తారు. మీలో ఉంది. అసలు ప్రాబ్లం మీలో చంపేద్దామని ఉంది. చంపేద్దామని అంత ఒకటి సురేష్. సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీకు సురేష్ గారు? ప్రాబ్లం ఒకవేళ నాలో ఉండుంటే మరి ఆ అమ్మాయికి పిల్లాడు పుట్టేవాడు కాదు కదా మేడం. మరి అయితే పిల్లోడు మీ పిల్లోడే అని చెప్పేసి మీరు ఒప్పుకున్నట్టేగా. అంటే అతని లాజిక్ ఏంటంటే 5 సంవత్సరాల ప్రయాణంలో పుట్టినటువంటి పిల్లోడు నా దగ్గర నుంచి దూరం అయిన తర్వాత పుట్టాడు కాబట్టి నా పిల్లోడు కాదని అతను వాదిన్నా. సరే ఇక్కడ పిల్లోడు ఆహా, ఎవరు? ఇప్పుడు ఆ అబ్బాయి అన్నటువంటి సమాధానం విన్నారా మీరు? ఏది మేడం? నా దగ్గర ప్రాబ్లం ఉంటే బాబు పుట్టేవాడు కాదు కదా అదే అంటున్నాడు. అంటే ఆ బాబు మీ బాబు అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్టేగా. మా మధ్య జరిగింది ఒక 2-3 సార్లకే పిల్లలు పుట్టేస్తారు అనేది నేనైతే అంత నమ్మను మేడం. 2-3 సార్లు పుట్టరు అనేది అతని కాన్సెప్ట్. కాదు సురేష్ గారు, యాక్చువల్గా మీరు అమ్మాయిని చంపేద్దాం అనడానికి అంత ఇన్సిడెంట్ ఏంటి? దానికంటే వదిలేయడం బెటర్ కదా అమ్మాయిని. మీరు అలాంటి ప్రయత్నాలు చెప్పారు కాబట్టి అమ్మాయి వెళ్ళిపోయిందేమో మీ దగ్గర నుంచి. అంటే నాకు ఆ టైంలో నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదు అనే ఒక టైప్ ఆఫ్ ఇది కూడా ఉండేది మేడం. అది మీకు అంటే ఖచ్చితంగా సైకలాజికల్ కౌన్సిలింగ్ అయితే కావాలి. లీగాలిటీ ఏముందో లాస్ట్ లో చెప్తాం గానీ. ఇంకా అది వెళ్ళటం అయితే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. సైకాట్రిస్ట్ దగ్గరికి నీ భావం చెప్పావా, కేవలం నేను చచ్చిపోతాననే ఆలోచన చెప్పావా, లేదంటే ఆ అమ్మాయి దొరికితే చంపేద్దాం అనుకుంటున్నాను అన్నది కూడా చెప్పావా సైకాట్రిస్ట్? నా గురించి నేను నీ చెప్తాను. గురించే చెప్పావా? ఇంకోటి చెప్పుంటే పోలీసులు పిలిచేవాడు. ఖచ్చితంగా, ఎందుకంటే ఆ లీగాలిటీలో క్రూయాలిటీ గ్రౌండ్ తప్పు కంటే ఇక్కడ క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది, క్రిమినల్ ఇంటెన్షన్ ఎక్కువ కనిపిస్తుంది సరే, మీ దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే కనుక బిడ్డ నా బిడ్డ కాదు అనేటటువంటి వాదన, లేదంటే తల్లిదండ్రులని నేను మళ్ళీ అంటే ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఉండి నా దగ్గరికి వేరే వాళ్ళ బిడ్డను తీసుకొచ్చింది కాబట్టి నా ప్రేమ అక్కడితో చచ్చిపోయింది, తల్లిదండ్రులు తీసుకుని వచ్చినటువంటి అమ్మాయినే చేసుకుంటాననే వాదన, లేదంటే అసలు ప్రేమ కూడా చచ్చిపోయిందా ఇక్కడ? నాకు ఆ అమ్మాయి వద్దు సార్. ఇప్పుడు నేను ఎవరినైతే పెళ్లి సంబంధాలు చూసానో లైక్ చేస్తున్నావా, లవ్ చేస్తున్నావా? లవ్ చేసా, మా ఇద్దరం శారీరకంగా మరి- కూడా దగ్గరికి అయ్యాం సార్. ఓర్ని, రెండో అమ్మాయితో కూడా బాగుందిరా బాబు మీ బిజినెస్. దేవుడా, నువ్వు బయట బాగా ఎలా బిజీగా ఉంది, ఉంటావు ఇక్కడ సురేష్. కూడా నీకు ఇంతే నీకు ఉంది. ఫస్ట్ ఏంటంటే నీ టార్గెట్, నీ గోలు ఆ అమ్మాయితో నచ్చినటువంటి అమ్మాయి, ఐదరు ప్రేమించినటువంటి అమ్మాయి, కాదు కాదు సార్, వాదాల్సిన First ప్రతి ఒక్క అమ్మాయి కలుసుకోవాలి. దగ్గరికి సిగ్గుపడుతున్నాడు తీసేసుకుంటాడు. అక్కడ. ఈ చేసిన పనికి ఇంకా సిగ్గుపడుతున్నాడు అక్కడ. సురేష్, ఇప్పుడు నీకు ఇప్పుడు జాలి చూపెట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా నీకు న్యాయం చేయాలి. సార్ ఇప్పుడు మనుషులు అన్న వాళ్ళకి ఎవరైనా సరే తప్పులు చేస్తారు. కాకపోతే నాకు ముందు ఆ అమ్మాయితో మీరు మాట్లాడండి సార్. ఆ అమ్మాయితో మాట్లాడదాంలే, కానీ ఈ కాన్సెప్ట్ అంటే మీ మాకు దృష్టిలో బుర్రలో క్లారిటీ కావాలి కదా. మీరేంటని ఎందుకంటే తెలియాలి clarity వస్తే కదా. అమ్మాయిని పిలిపించి మాట్లాడడానికి ఏమన్నా ఉంటుంది. నాకు ఆ అమ్మాయి వద్దు సార్. ప్లీజ్ మేడం, మీకు దండం పెడతా, నాకు ఆ అమ్మాయి వద్దు. అసలు ఆ అమ్మాయితో నేను ఉండాలనుకోవట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయికి తెలిసిందంటే ఈ అమ్మాయి చంపేస్తుంది. ఎందుకు ఇక్కడ కమిట్ అయిపోయావు కాబట్టి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.